హలో అండి, హాయ్ అందరికీ. నేనైతే పూతరేకులు వేద్దామని చూస్తున్నా. నేనైతే యూట్యూబ్లో 10-20 వీడియోలు చూసి మరి పూతరేకులు వేద్దామని ఈ ప్రిపరేషన్ మొత్తం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను చాలా వరకు యూట్యూబ్లో చూసినప్పుడు ఏంటంటే దోశల పెనం మీద వేస్తే చాలా ఈజీగా వస్తాయని అన్నారు. అందుకనే నేను దోశల పెనమే పెట్టుకున్నా. మరి అది కాకుండా ఒక షాక్కి ఆనియన్ సగంలో కట్ చేసి పెట్టి దాని నుంచి వేసే కూడా చాలా ఈజీగా వస్తాయని చెప్పారు. చూసిన, బట్ అదైతే ఫెయిల్ అయింది. సరే ఓకేలే అని చెప్పినాక దోశలు ఫస్ట్ ప్యాన్ మీద 2-3 దోశలు వేయాలి. ఆ తర్వాత మంచిగా వస్తాయి పూతరేకులు అని చెప్పారు. ఆ 2-3 దోశలు కూడా వేయడం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. తర్వాత పూతరేకుల ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట. ఆ పూతరేకులు అయితే ఎన్నిసార్లు వేసినా అసలుకి మొత్తం అవుట్ఫిట్ మాత్రం రావడం లేదు. అసలుకి ఎన్నిసార్లు వేసినా కూడా అసలుకి రావడం లేదు. అసలుకి నేను ఏం మిస్టేక్ చేసినా నాకైతే ఇంతవరకు అర్థం కాలేదన్నమాట. పెద్ద రిజల్ట్ అయితే ఏం చూపించలేదు. దానికోసం అని స్పెషల్గా అయితే బ్యాటర్ ఒకటి ఓన్లీ పూతరేకులు బ్యాటర్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట. జస్ట్ బ్యాటర్ మాత్రమే పెట్టుకోలేదు. అయినా సరే దాంతో షుగర్ కానీ బిల్లాలు కానీ అయితే ఏం పెట్టలేదు అనమాట. అయితే ఎన్నిసార్లు ట్రై చేసిన పాయింట్ రాలేదు. ఎవరు చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉందో అసలు తెలియదు వస్తుంది. మళ్ళీ అది కాకుండా ఏంటంటే కొంచెం దోశ వేసిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత లాస్ట్ వచ్చింది అనమాట. అయినా సరే తొందరగా రిజల్ట్ యూజ్ కాకపోతే ప్రాపర్గా రమ్మడం లేదు. ఫస్ట్ దోశలు కూడా మొత్తానికి అయితే పూతరేకులు ఈ సైజ్ వచ్చినాయి అనమాట. ఇట్లా ఆ దోశలు వేసినా కూడా వస్తాయని చెప్తే కూడా చేసిన, బట్ అది కూడా వేసినా సరే రావడం లేదు అనమాట. అదైతే క్లాత్ వేరేగా కాల్చడం అట్లా అవుతుంది. మొత్తానికి దోశలు వేసిన ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు పూతరేకులు హాఫ్ అవర్ అయింది. కిచెన్ అయితే ఎలా ఉంది అట్లా ఇదనమాట. లాస్ట్ వచ్చిన పూతరేకులు ఇవన్నమాట. కర్లేదు బాగానే వచ్చినాయి. టేస్ట్ కూడా అంతేం లేదు. మొత్తానికి పూతరేకులు నాకైతే వచ్చినాయి పూతరేకులు. ఫైనల్గా నాకు వచ్చిన అవుట్ఫిట్ ఇదనమాట. తిన్నా పర్లేదు, సప్ప ఉంది.